అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. అందరికీ నమస్కారం. నేను మీ సుష్మా. వెల్కమ్ టు సుమన్ టీవీ యుఎస్ఏ. ఈరోజు మనం శాన్జోజేలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కవర్ చేస్తూ గర్వంగా నిలుస్తున్నాం. టీడీఎఫ్ యుఎస్ఏ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ మహాసభలు. ఇరవై 25 సంవత్సరాల క్రితం కొద్దిమంది తెలంగాణకు అంకిత భావంతో ఉన్నవారు ఒక కలతో ముందుకు వచ్చారు. మనం ఎక్కడున్నా మన తెలంగాణ భాష, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి, మన బంధాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి అన్నదే ఆ కళ. ఈరోజు వారి కృషి ఫలితాన్ని మనం చూస్తున్నాం. అమెరికా నేల మీద తెలంగాణ గుండె చప్పుడు వినిపిస్తోంది. ఈ మహాసభలు కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, మన మూలాలను గుర్తు చేసుకునే వేడుక, మన వారసత్వాన్ని గౌరవించే సన్నివేశం, మన కొత్త తరాలకు ప్రేరణనిచ్చే సందర్భం. ఇక్కడ జరిగే ప్రతి సాంస్కృతిక ప్రదర్శన, ప్రతి చర్చ, ప్రతి స్మృతి వచనం తెలంగాణ మట్టి సువాసనను, మన ఊర్ల ఆత్మను మనకు గుర్తు చేస్తాయి. మా కెమెరాలు ఈరోజు ఇక్కడ సేకరించబోయేది కేవలం దృశ్యాలు కాదు, మన అందరి గర్వం, ఆనందం, ఆశయాలు. ప్రియమైన సుమన్ టీవీ కుటుంబ సభ్యులారా, మీరు ఎక్కడ ఉన్నా ఈ వేడుకలలో మీరు భాగస్వాములు. ఎందుకంటే మనం ఎక్కడ జీవించినా తెలంగాణ మన గుండెల్లో ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది కేవలం మహాసభ కాదు, మన తెలుగు సంప్రదాయాల, మన తెలంగాణ ఆత్మ యొక్క మహోత్సవం. ఇక మరిన్ని ప్రత్యేక క్షణాలు, హృదయాన్ని హత్తుకునే ఇంటర్వ్యూలు, అలాగే అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలతో మీ ముందుకు రాబోతున్నాం. పదండి. తెలంగాణ సంప్రదాయాల్లో ముఖ్యమైనది బోనాలు. మహంకాళి అమ్మవారికి బోనాలు అర్పించడం. ఇక్కడ తెలంగాణ ఆడపడుచులందరూ ఈ బోనాల ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. వారితో మాట్లాడదాం. మేము అమెరికాలో అన్ని ఫెస్టివల్స్ చాలా ఘనంగా జరుపుకుంటాము. అయితే ఒక బోనాలు మాత్రం ఆల్వేస్ మిస్ అవుతాం. కానీ ఈరోజు టీడీఎఫ్ వలన పోతరాజు డ్యాన్సులు, డప్పు చప్పుళ్ళతో ఘనంగా బోనాలు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇది అంటే ఇండియాలో హైదరాబాద్లో ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు బాగా బోనాలు పార్టిసిపేట్ చేసేవాళ్ళం. బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్ళి అక్కడ అమ్మవారికి బోనం సమర్పించడము. సో ఈరోజు ఆ మెమొరీస్ అన్నీ మాకు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. स्वस्ति बिरति सिंधुन्ना नाव धूतादिपर्षि पूश्च पृथ्वी बहुलान उर्वी भवा तोकाय तनयाय शय्योः. ఇందాక బోనాల్లో మనం చూసిన పోతరాజు ఈయనే. నమస్తే అండి. నమస్తే మేడం. హలో అందరికీ హాయ్ అండి. ఈ సుమన్ టీవీ వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు హుస్సేన్ కొండ్రు, మాది ఖమ్మం డిస్టిక్, ఇండియా.
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారు ఆధ్వర్యంలో నన్ను ఒక కళాకారుడిగా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు స్పెషల్ డే ఫెస్టివల్ ఏంటంటే బోనాల పండుగ. తెలంగాణ బోనాలు ఆధ్వర్యంలో నన్ను పోతరాజుగా ఒక వేషం కావాలంటే నేను ఆ పోతరాజు వేషం వేసి ఈ బోనాల పండుగలో ఒక భాగంగా నేను కళాకారుడిగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. కరెంట్ టీడీఎఫ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మణికొండ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. Namaskaram. Thanks to the management of Suman TV for covering us. We are so indebted and very grateful to you all. థ్యాంక్ యూ అండి. 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ ఆఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. సో చాలా ఘనంగా 3 రోజులు నిర్విఘ్నంగా నిర్విరామంగా చాలా ఘనంగా జరిగింది. సో దీని గురించి కొంచెం చెప్తారా? తప్పకుండా ఫ్రైడే ఆగస్ట్ 8 రోజు మేము ఈ 25 ఇయర్స్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంది వార్షికోత్సవం బ్యాంకెట్ హాల్తో స్టార్ట్ చేసింది. అందులో ఎన్నో కార్యక్రమాలు మా పేట్రన్ మెంబర్స్ని, మా బోర్డ్ మెంబర్స్ని అండ్ దెన్ ఆల్సో ది ఫౌండింగ్ మెంబర్స్ అందరినీ సత్కరించుకోవడం జరిగింది. అండ్ ఆల్సో అవర్ స్పాన్సర్స్, ప్లాటినం స్పాన్సర్స్, గోల్డ్ స్పాన్సర్స్, సిల్వర్ స్పాన్సర్స్, బ్రాంజ్ అండ్ డైమండ్ స్పాన్సర్స్ అందరినీ కూడా సత్కరించుకోవడం జరిగింది. ఆ రోజు రికగ్నిషన్, ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఇట్స్ స్పాన్సర్స్ రికగ్నిషన్ అండ్ అట్ ది సేమ్ టైం ఫెలిసిటేషన్స్ కూడా చేసినాము. 3 లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినాము, ఒకరికి ఫిలాంథ్రఫీ అవార్డు కూడా ఇచ్చినాము. So it was wonderful to have lot of particularly I feel so blessed to see all the founding members of Telangana Development Forum. 1999 వాళ్ళు దాన్ని ఆ టైంలో స్థాపించినప్పుడు జరిగిన ఆ సమయంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు అందరూ రావడం జరిగింది. అది ఎంతో గర్వకారణం. అండ్ ఎవ్రీడే ఈవెంట్స్ గురించి కొంచెం చెప్తారా? బ్యాంక్వెట్ నైట్ అయిపోయాక దెన్ నెక్స్ట్ డే ఈజ్ ది సాటర్డే మార్నింగ్ సెషన్స్. మాకు తెలంగాణ బిజినెస్ ఫోరం అంటూ ఒకటి యూనిక్ ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చినాం. దాంట్లో బిజినెస్ టైకూన్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ అండ్ దెన్ దే ఎక్స్ప్లెయిన్ వై అండ్ హౌ దే వర్ సక్సెస్ఫుల్, ఎంత కష్టపడితే వాళ్ళు సక్సెస్ అయినారు అని చెప్పనేది, వాళ్ళు హౌ దే ఆర్ కనెక్టెడ్, వాళ్ళు వాళ్ళ పుట్టిన ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ ఏ విలేజ్ అనేది కూడా చెప్పుకుంటూ వాళ్ళ హౌ ఇట్ హ్యాస్ టు బి హౌ టు గెట్ ఇన్స్పైర్డ్ బై ది యూత్ అనేది దాంట్లో వాళ్ళు చక్కగా చెప్పినారు. అండ్ దెన్ ఆల్సో దేర్ ఆర్ సమ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ వాట్ యు కాల్ యాజ్ ది కమెంట్స్ అండ్ దెన్ మెసేజెస్ దే హ్యావ్ ప్రొడ్యూస్డ్, దే హ్యావ్ ప్రొవైడెడ్ ఆన్ దట్ డే ఆ పర్టికులర్ సెషన్లో. సో తప్పకుండా దాన్ని మేము లైవ్ ఛానల్ పెట్టినాము అండ్ ఆల్సో వీ విల్ పోస్ట్ ఇట్ ఆన్ ది ఫేస్బుక్. దెన్ వీఆర్ గోయింగ్ టు గో, ప్లీజ్ వాచ్ అండ్ దెన్ దట్ ఇన్స్పైర్స్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ తెలంగాణకి మనకు బిజినెస్లో మనం ఆల్వేస్ వెరీ వెరీ లెస్, తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా అందరినీ రిక్వెస్ట్ చేయడం ఏంటిది అంటే ఆ పర్టికులర్ సెషన్ని చూడండి. మళ్ళీ రికార్డెడ్ సెషన్ అది, యూ కెన్ వాచ్ ఇట్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత వీ హ్యాడ్ ది వార్ ఆన్ వాటర్స్. వార్ ఆన్ వాటర్స్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ నీళ్ళ యుద్ధం, నీళ్ళు నియామకాలు అనేది మనకు ఒక నినాదంగా మనం స్టార్ట్ చేసిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంకి. అందులో నీళ్ళు ఈజ్ ఇంపార్టెంట్. నీళ్ళు అని చెప్పానంటే నీళ్ళ యుద్ధము, నీళ్ళతోటి ఎన్ని రోజులైతే ఆ యుద్ధం జరుగుతుందో అన్ని రోజులు తెలంగాణ డెవలప్మెంట్ విల్ నెవర్ ఎవర్ స్లీప్. అండ్ దెన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ TDF and all the board members, executive committee, city chapters. We are very very grateful to them and then indebted to them. Thank you so much. ఎక్స్ ప్రెసిడెంట్ కవితా చెల్లా గారు TDF, ఆమెతో మాట్లాడదాం. మనం ఏదైనా కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నా, కిచెన్ వర్క్ చేసినా, ఏదైనా ఫుడ్ డొనేషన్ చేసినా, ఏదైనా చేసినా పిల్లలు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. సో ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ వీకెండ్స్ ఉన్నాయి, పిల్లలు లేట్గా లేస్తారు, అట్లాంటప్పుడు కొంచెం 1 గంట 2 గంటలు వాలంటీర్ సర్వీస్ చేపియండి. సో మనతోట ఇది ఆగిపోదు. సో ఇప్పుడు బతుకమ్మ చేసినా మనం చేస్తాం, బట్ పుట్ ద యూత్ని లీడ్ పెట్టండి. ఆల్ ఐ వాంట్ ఉమెన్ టు బి ఎడ్యుకేటెడ్. ద మోర్ యూ ఎడ్యుకేటెడ్, your family is more stable and
చాలా గట్టిగా ఉంటుంది. అట్లా కొందరు మాకు ఉమెన్ ఉంటారు, వాళ్ళు వంటలు చేస్తారు, దే డోంట్ వాంట్ కమ్ అవుట్. నేనే వాళ్ళకు సొంతంగా ఉండి వాట్సాప్ గ్రూప్ చేసి మెసేజ్ చేసి ఇది చేస్తుంది మీ కంటెంట్, ఇది రాత్రి పోస్ట్ చేస్తే పొద్దున్న మీరు ఆర్డర్ పెట్టండి అంట. ఈరోజు నౌ షీ హ్యాస్ 5 వాట్సాప్ గ్రూప్స్, షీ ఓపెన్ ఎ బిగ్ కిచెన్. ఈరోజు కూడా వాళ్ళ హస్బెండ్ వచ్చి మా ఆయనకు చెప్తాడు, మీ వైఫ్ చేయబట్టి ఈరోజు వీఆర్ హియర్ అని చెప్తాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ మహేంద్ర గూడూర్. తెలంగాణలో యాదాద్రి డిస్ట్రిక్ట్ నుంచి నేను వచ్చాను. ఇక్కడ సిలికాన్ వ్యాలీలో బే ఏరియాలో మేము టీడీఎఫ్ 25th యానివర్సరీ కన్వెన్షన్ ఆగస్ట్ 8th, 9th, 10th 3 రోజుల్లో చేస్తున్నాం. దిస్ ఈజ్ లైక్ 2050 విజన్కి మన తెలంగాణకి ఏం అవసరం ఉంటుంది, ఆ అవసరానికి మన ఎన్ఆర్ఐస్ ఎట్లా హెల్ప్ చేయగలరు అనే దానిపైన డిస్కషన్ ఉంటుంది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చాలా యాక్టివిటీస్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా ప్రాజెక్ట్స్ స్టాండీస్ ఇక్కడ పెట్టినాము. ఇప్పుడు సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనే ప్రాజెక్ట్ ద్వారా మనము ప్రస్తుతానికి 22 స్కూళ్ళల్లో ఈ మొబైల్ వ్యాన్ ద్వారా విఆర్ హెడ్సెట్స్ తోటి మనం ప్రాక్టికల్ లెర్నింగ్ని ప్రమోట్ చేస్తున్నాము. సో దీనికి ఏంటంటే పిల్లలు ఏదో థియోటికల్గా నేర్చుకోవడమే కాకుండా ప్రాక్టికల్గా వాళ్ళు ఎట్లా సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. సో ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏంటంటే వాళ్ళు దే డైజెస్ట్ ద కంటెంట్ బెటర్. సో దిస్ ఈజ్ అనదర్ ప్రాజెక్ట్ ఆఫ్ టీడీఎఫ్ జై కిసాన్. టీడీఎఫ్ జై కిసాన్లో భాగంగా మనం నేచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేస్తున్నాము. సో చాలామందికి నేచురల్ ఫార్మింగ్కి ఆర్గానిక్ ఫార్మింగ్కి తేడా తెలియదు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే యాక్చువల్గా అలౌడ్ పెస్టిసైడ్స్ యూజ్ చేయొచ్చు, బట్ నేచురల్ ఫార్మింగ్ అని అంటే ఏమాత్రం పెస్టిసైడ్ యూజ్ చేయరు అన్నట్టు. సో ఇది మేము ప్రతి డిస్ట్రిక్ట్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాం యాజ్ అ టీడీఎఫ్. అండ్ టీడీఎఫ్ వనితా చేయుత ద్వారా మనము ఈ డ్వాక్రా గ్రూప్స్ని ఎంపవర్ చేసి వాళ్ళకి కుట్టు మెషిన్, ఈ టైలరింగ్ లాంటి స్కిల్స్లో స్కిల్ డెవలప్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్ లాగా చేసి వాళ్ళని ఇప్పుడు ఈ సిరిసిల్ల, ఈ తూఫ్రాన్, నర్సాపూర్ ఆ ఏరియాల్లో ప్రస్తుతము లైక్ థౌజండ్స్ ఆఫ్ విమెన్ గాట్ ట్రైనింగ్. అండ్ ఇప్పుడు వీళ్ళు ఎంప్లాయీస్గా కూడా మారినరు ఒక గవర్నమెంట్ కంపెనీకి అక్కడ. సో అనదర్ థింగ్ ఈజ్ టీడీఎఫ్ ఆరోగ్య సేవ. టీడీఎఫ్ ఆరోగ్య సేవలో భాగంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్స్ పెట్టినాము. ఈ విలేజ్ ఉమెన్కి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం ద్వారా వాళ్ళకి ఎవరైనా 1-2% ఈ క్యాన్సర్స్ ప్రోన్ వాళ్ళు తెలిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఫెసిలిటేట్ చేసినాం. సో దిస్ ఈజ్ అనదర్ ప్రాజెక్ట్. ఇండివిజువల్స్ తెలంగాణ మనబడి అనే ప్రోగ్రామ్ అండర్లో వాళ్ళ స్కూల్స్ని బాగు చేసుకునే ప్రాజెక్ట్ టీడీఎఫ్ చేస్తుంది. అండ్ ఈరోజు యాక్చువల్గా సాయంత్రం టీడీఎఫ్ యువత చేయూత అండి, స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ద యూత్. ఇప్పుడు 10th క్లాస్ 12th క్లాస్ అండర్ గ్రాడ్ పిల్లలు ఎవరైతే డ్రాప్అవుట్స్ ఉంటారో వాళ్ళకి ఇప్పుడు లేబర్ పని చేసుకోవడమో లేకపోతే పని లేకపోవడమో ఉన్నటువంటి పరిస్థితుల్లో వెల్డింగ్, కార్పెంటరీ లాంటి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి వాళ్ళని ఎంప్లాయబుల్గా చేసే కార్యక్రమం టీడీఎఫ్ తీసుకుంటుంది. సో ఎట్లా ఇవి ఇప్పుడు అన్ని పైలట్ ప్రాజెక్ట్ స్టేజ్లో ఉన్నాయి. సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మేము మొత్తం వీ వాంటెడ్ టు స్కేల్ ఇట్ అప్ టు ద ఎంటైర్ స్టేట్. ఎవరైనా ఈ ప్రాజెక్ట్స్ గురించి ఇంట్రెస్టింగ్గా ఉండి నేను పుట్టిన ప్లేస్కి నేను హెల్ప్ చేయాలని ఎవరన్నా నిజంగా ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తే టీడీఎఫ్ ఈజ్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ. కమ్ అండ్ జాయిన్. Fear of law and fear of punishment is very high in standards. Manam politicians or mana rule makers, if they can establish that and planning మన దగ్గర నేను అబ్జర్వ్ చేసింది, మనం ప్లానింగ్ కి తక్కువ టైం పెట్టి ఏదో 2 రోజులలో ప్లాన్ ఫైనలైజ్ చేసి ఫాస్ట్ డెలివరీ మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది, బికాస్ ఆఫ్ ద పేస్ ఆఫ్ ద గ్రోత్. బట్ హియర్ దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ప్లానింగ్, అప్రూవల్స్ and the whole cycle and then build on it. It takes a lot of time, so I think we need to focus on what we are planning well in advance and then execute.
తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్పర్సన్ మరియు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మీరు ఈ విద్యా వ్యవస్థ కోసం కృషి చేయడం మేమైతే ఈ టీడీఎఫ్ ఈవెంట్లో చాలా చూస్తున్నాం. యంగ్ జనరేషన్తో ఇంటరాక్ట్ అవ్వడం, దాని గురించి కొంచెం చెప్తారా? అమ్మ, ఇప్పుడు మనకి ఏ సమాజమైనా కానీ అభివృద్ధి చెందాలంటే విద్య అనేది పునాది. అందుకనే నేను ఈ మధ్యన లాస్ట్ 10 years నుంచి విద్య మీదనే పనిచేస్తున్నాను. అంతకుముందు నేను గ్రామీణాభివృద్ధి మీద అందులో పనిచేశాను. దాని తర్వాత అది కాదు, ఇది ముఖ్యం అని చెప్పేసి నేను విద్య గురించి, ఎందుకంటే విద్య అనేది ఒక సాధికారిత దిశ వైపు తీసుకెళ్తుంది పిల్లల్ని. ఆ పిల్లలు అడల్ట్స్ అయ్యేసరికి వాళ్ళు ఎంపవర్ అవుతారు. అందుకనే నేను విద్య మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. మన దేశంలో పర్టికులర్గా మన 2 రాష్ట్రాల్లో కూడా విద్య అనేది ఇంకా కూడా చాలా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో దానికి సంబంధించి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నవి. సో కొన్ని ప్రభుత్వాలు చేయటం లేదు. సో ఇదంతా నడుస్తుంది. అందుకని నేను దీనికి సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువ అధ్యయనం చేసుకుంటూ ప్రభుత్వాలకి గైడెన్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. విజన్ 2050 అని వింటున్నామండి. సో ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ విజన్ 2050లో ఎలా ఉండబోతుంది అని అంచనా వేస్తున్నారు? కాలిఫోర్నియాలో నేను ఇప్పుడు మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడాను. సో నిన్న ఒక స్కూల్ కూడా కొంచెం చూశాను. అట్లాగే నిన్న నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కూడా విజిట్ చేశాను. సో మన దగ్గర కూడా ఇట్లా ఉండాలి కదా. మన రాష్ట్రంలో కూడా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా మనకి స్కూల్ అంటే ఇక్కడ కాలిఫోర్నియా లాంటి స్కూల్ ఉండాలి. సో యూనివర్సిటీలు కూడా స్టాన్ఫోర్డ్ అంతా అభివృద్ధి చెంది ఉండాలి, అట్లీస్ట్ 2050 కల్లా. సో దట్ షుడ్ బి ద విజన్. సో దానికి వనరులు ఉన్నాయి మన దగ్గర, నిజానికి లేవని కాదు, ఉన్నాయి వనరులు ఉన్నవి. సో అది గవర్నమెంటే కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఆ ప్రయత్నము చేయగలిగితే డెఫినెట్గా మనము అమెరికన్ స్టాండర్డ్స్కి, యూరోపియన్ స్టాండర్డ్స్కి రీచ్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఎన్ ఐఏఎస్ యంగ్ జనరేషన్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటండి? మన సమాజము కొంచెము బాగా డివైడ్ అయి ఉందమ్మా. దానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి కారణాలు అయితే ఉన్నవి. సో ఇప్పుడు అమెరికాలో ఒక వన్ నేషన్ అనే ఒక ఏదైతే వీళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుందో అది పిల్లల దగ్గర నుంచి ముసళ్ళ వరకు కూడా సో అమెరికా ఫస్ట్ అంటారు వీళ్ళు. సో ఈవెన్ మన తెలుగు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో మన తెలుగు వాళ్ళ పిల్లలు ఇక్కడే పుట్టిన వాళ్ళు కానీ, లేకపోతే చాలా చిన్నప్పుడు వచ్చి స్కూల్లో చేరిన వాళ్ళు కూడా ఆ దేశభక్తి అనేది ఒక అమెరికా ఫస్ట్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఇక్కడ అట్లాంటి డివిజన్ ఉండదు, అంటే రిలీజియన్ బేసిస్ మీద, క్యాస్ట్ బేసిస్ మీద అట్లా ఉండదు. సో ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో వన్ సొసైటీ అనే ఫీలింగ్ అది మన ఇండియాలో, మన రాష్ట్రాల్లో లేదు. సో నేనంటాను అది ఆ ఫీలింగ్స్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో వీ ఆల్ ఆర్ వన్ నేషన్, వీ ఆల్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ వన్, వీ సిటిజన్స్ ఆల్ ఆర్ సేమ్. సో వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ నైబర్స్, వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఫెలో సిటిజన్ అనే ఫీలింగ్ మన వాళ్ళకి ఎస్పెషల్ యూత్ తెచ్చుకోవాలి. అట్లాగే చాలా స్వార్థపూరితంగా ఉండకుండా సో సమాజంలో ఉన్నటువంటి మనకంటే ఒక లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేయాల్సినటువంటి అవసరము అందరికీ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక సినిమాలో ఒక రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు, సో నలుగురు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలనేది. ఆ ఫీలింగ్, ఆ కాన్సెప్ట్లో ఉండగలిగితే యూత్ చాలా బాగుంటుంది. అట్లాగే హార్డ్ వర్కింగ్ కూడా బాగా నేర్చుకోవాలి. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ గారు. ఆయనతో మాట్లాడదాం. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ఆర్ఐలను కేవలం అమెరికాలోనే కాదు, ఆస్ట్రేలియాలో కానీ, యూరోప్ దేశాల్లో కానీ ఎన్ఆర్ఐలను పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా కదిలించినటువంటి సంస్థ. అప్పుడు ఉద్యమంలో వాళ్ళంతా కూడా కీలకంగా ఒక పాత్ర పోషించారు. పెద్ద ఎత్తున ఒక ప్రచారోద్యమాన్ని నిర్వహించడంలో వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైంది. అది ఒక భాగమైతే, రెండవ భాగము తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసినటువంటి ప్రతిపాదనలను, కావలసిన పుస్తకాలను నిరంతరం తయారు చేస్తూనే ఉన్నారు. అది ఆ క్రమంలోనే భారతదేశంలో మేము అక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఒక కలిసి పనిచేయటానికి అవకాశం కలిగింది. ఆ రకంగా ఒక సాన్నిధ్యం, మైత్రి సంబంధాలు ఈ సంస్థతో ఉన్నాయి. అందువల్లనే
ఇవాళ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 25 ఏళ్ళ సంబరాలు జరుగుతున్నాయంటే తప్పకుండా పాల్గొనాలనే ఉద్దేశంతో ఇక్కడి దాకా రావటం జరిగింది. I am Nagarjuna Malempati, founder of Remit 20 and Remit Circle, transferring money to India. Basically, our objective is to build a global bank for NRIs where money moves without borders and banking without friction. The major services that we offer is that when NRI moves from India to US, so we basically provide them creating NRE, NRO accounts by partnering with the Indian banks. Second, we let you collect your salaries, payments and everything. We create a dedicated bank account and routing number to you so that you can collect your payments. Then you can do USD to USD transfer like Venmo and Cash App and all. So you'll be able to simply give phone number and able to transfer the money from one account to another account. And also you'll be able to transfer at a best rates to India, USD to INR. Currently, we are one of the best rate provider with high limits, which is $500,000 a month. We have Remit Circle, which is basically a business-to-business payment platform, where if you have a business in India, which is collecting payments, we support from 140 countries to India. And also, we have acquired a company called Check recently, where we will be able to perform a UPI payments to India, where you go to any of the 15 million merchants in India, just scan their QR code and able to do the payments, which cuts from their US bank account and debits to Indian merchant. సో ఇదండి 25 ఇయర్స్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ టీడీఎఫ్ ఇంత ఘనంగా జరిగింది. ఎంజాయ్ చేశారు కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుమన్ టీవీ USA. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe Suman TV USA. It is giving us wonderful programs. So I keep watching Suman TV always.